Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి జార్జెట్ శారీస్ యాజ్ వెల్ యాజ్ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ చూపిస్తానండి. జార్జెట్ శారీస్ వచ్చేసి మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చూపించాము. బట్ ఇవి ఒక కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్లోనే వచ్చేస్తాయి. మంచి పార్టీ వేర్ శారీస్ అన్నీ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. మనం తీసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి పార్టీ వేర్ కింద. అండ్ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆల్రెడీ మన స్టోర్లో చాలా మంచి రన్నింగ్ ఐటమ్ అండి. న్యూ ప్యాటర్న్ అయితే ఇంట్రడ్యూస్ చేసాము, అది కూడా చాలా బాగుంది. అవి కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్లోనే వచ్చాయి. అండ్ నేను వేర్ చేసిన శారీ కూడా చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. మీకు కంఫర్ట్నెస్ అనేది హై లెవెల్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఏదైనా బ్లౌజ్ కొంచెం డిజైనర్ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకుంటే ఇంకా లుక్ అయితే అదిరిపోతుందండి. సో మనకి ఈ టైప్ ఆఫ్ శారీస్ కావాలి అనుకుంటే కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉంటాం చినియా క్రేప్ ఫ్యాబ్రిక్. సో ఏమైనా అవైలబిలిటీ ఉంటే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. ఫస్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి. ఇవి మనకి చక్క పార్టీ వేర్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉన్నాయి ఇవి. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి కొంచెం సీ గ్రీన్లోనే కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్ అండి. నేను చూపించే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించేవన్నీ డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. సో వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో మ్యాక్సిమం అంతే ఉంటుందండి. ఏమి మనకి అంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అయితే మనకి ఏమి ఉండదు. సో ఈ కలర్ వచ్చేసి సీ గ్రీన్లో కూడా కొంచెం మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ గ్రీన్. నార్మల్గా మనం యూజువల్గా చూసే గ్రాస్ గ్రీన్ కాదు, కొంచెం డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీనే. అండ్ ఈ మొత్తం శారీ మొత్తం కూడా జార్జెట్ ఇన్ ద సెన్స్ ప్యూర్ జార్జెట్ కాదండి, బట్ ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్గానే ఉంది. జార్జెట్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా. సో ఈ బూటీస్ కూడా చిన్ని చిన్ని బూటీస్ కింద డిజైన్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా ఉంది మనకి ఇలాగే టిల్ ద ఎండ్ వరకు. ఒకసారి చూద్దాం ఆగండి. కొంచెం కట్టు చెంగులో కొంచెం పార్ట్ అయితే లేదండి. కట్టు చెంగులో ఉన్న పార్ట్లో అయితే వీవింగ్ పార్ట్ లేదు. బట్ కతిమా మొత్తం శారీ మొత్తం కూడా ఈ డిజైనే మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ బార్డర్ కూడా ఈ బార్డర్ ఆల్రెడీ మనం చూసాం కదండి. మూంగా క్రేప్లో కూడా సేమ్ ఇంచుమించు ఈ టైప్ ఆఫ్ బార్డరే వచ్చింది, సేమ్ కలర్ కాంబినేషన్స్. బట్ మనకి బ్లౌజ్ అనేది కొంచెం కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. అదే ప్యాటర్న్ ఈ ఫ్యాబ్రిక్ మీద కూడా మనకి యూజ్ చేశారు. బిందీ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ఈ బార్డర్ కూడా యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ కొంచెం బిగ్ బార్డర్స్ వచ్చినాయి. మన లెహంగాస్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. ఏం గుచ్చుకునేలాగా కూడా ఏం లేదు, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షన్ చూడండి. వీవింగ్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు మొత్తం. అండ్ కమింగ్ టు ద ప్లీట్స్, ఒక శారీకి మనం ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. ఫాల్ అవుతుందండి ఫ్యాబ్రిక్, ఏమి స్టిఫ్ ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కాదు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇదంతా కూడా మనకి హై రిచ్ అండ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కాదండి, సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం మూంగా ఫ్యాబ్రిక్లా ఉంది. అండ్ దీని మీద చిన్న చిన్ని బూటీస్ అయితే వచ్చాయి. ఆ స్లీవ్స్కి వచ్చేసి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో యాజ్ టీజ్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే కాంట్రాస్ట్లో మీకు ఏదైనా మగ్గం బ్లౌజ్ ఉన్నా కూడా యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్లో ఉంది, హాట్ పింక్ షేడ్ అండి, కొంచెం మెజెంటా పింక్ మిక్స్ అయిన షేడ్ యాక్చువల్గా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ చిన్న చిన్న బిందీ డిజైన్లా బూటీస్ అయితే వచ్చాయి. మొత్తం శారీ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా అలాగే ఉంది. అండ్ జరీ కూడా ఏం గుచ్చుకునే జరీ కాదండి, మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్లోనే వచ్చింది, ఏమైనా గుచ్చుకోవచ్చేమో అని అనుకోవద్దు. చాలా లైట్ వెయిట్గానే ఉంది శారీ కూడా. మేము ప్రీవియస్గా క్రేప్ జార్జెట్స్ చూపించాం కదండి, దాని మీద కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. బట్
అంటే అన్బేరబుల్ కాదండి. ఈ వీవింగ్ వల్ల కొంచెం వెయిట్ అయితే ఉంది. మనం చూడంగానే కూడా ఇది వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అని అయితే మనకు అస్సలు అనిపించదు. కంఫర్టబుల్గా ఉంది. అండ్ దీని బార్డర్ వచ్చేసరికి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. ఇవి ఆల్రెడీ చెప్పాను కదండి, మనం లెహెంగా స్టిచ్ చేయించుకుంటాక కూడా చిన్నపిల్లలకి యూజ్ అవుతాయి. చాలా బాగుంటుంది. యాక్చువల్గా పెద్దవాళ్ళకి కూడా 5 మీటర్స్ శారీ ఉంటుంది కాబట్టి 5.5 మీటర్స్ వాళ్ళైనా స్టిచ్ చేయించుకోవచ్చు. లెహెంగా కింద స్టిచ్ చేయించుకొని వేరే ఏమైనా ఓని వేరేది ఏదైనా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మంచి పట్టు షైన్ ఆఫ్ లుక్ అయితే ఉంది శారీకి. ఏదైనా పార్టీకి మనం యూజ్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలి అని అనుకుంటారు ఎవరైనా. సో ఇదైతే కంఫర్టబుల్గానే ఉందండి. సో మీరు దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇంత లుక్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ ఈ జెరీ కూడా చెప్పాను కదండి, ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, నాకు గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది ప్రతి శారీ మీద కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి మూంగా ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది ప్యూర్ మూంగా ఫ్యాబ్రిక్ కాదు, బట్ కంఫర్టబుల్గానే ఉంది ఇది కూడా. సో దీని మీద వచ్చి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ అయింది. మొత్తానికి అవుట్లుక్ అయితే బాగుందండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్లో ఫినిష్ అయింది. బ్రౌన్ అండ్ వైన్ మిక్స్డ్ షేడ్ అండి. ఈ జెరీ కూడా మనకి గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ బార్డర్. అన్ని బార్డర్స్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో రన్ అయినాయి అండి. ప్రతి బార్డర్ కూడా సేమ్ ప్యాటర్న్, ఏమీ డిజైన్ ఏం చేంజ్ అవ్వాలా, జస్ట్ కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అయినాయి అంతే. అండ్ అన్నీ కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. అండ్ చిన్ని చిన్ని బిందీ డిజైన్ అండి, పెద్దది కూడా కాదు. యూజువల్గా మనం స్టిక్కర్స్ యూజ్ చేస్తాం కదా, అంత చిన్న బిందీ డిజైన్ అయితే మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద పళ్ళు. హై రిచ్ అండ్ పళ్ళు వచ్చిందండి. మొత్తం ఈ పార్ట్ అంతా కూడా మనకి వీవింగ్ పార్టే. సో ఇదేం ప్రింట్ కాదండి, మొత్తం మనకి వీవింగే. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, వీవింగ్ ఇదంతా. సో ఇదంతా కూడా మనకి వీవింగ్. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి మనకి వైన్ కమ్ కొంచెం బ్రౌన్ ఫినిష్డ్ అండి యాక్చువల్గా. సో ఇది కూడా మనకి గోల్డ్ జెరీ వీవింగ్, మనకి మూంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంది. కొంచెం మ్యారీగోల్డ్ ఎల్లో కాదండి, మస్టర్డ్ ఎల్లో షేడ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే. కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్లో ఉంది. ఇది కూడా చాలా మంచి షేడ్ అండి, చాలా రేర్గా ఉంటుంది. సో పిక్ చేసేవాళ్ళు వెంటనే పిక్ చేయండి. చాలా బాగుంది యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా చిన్ని బిందీ డిజైన్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయిందండి. అండ్ ఈ సైడ్ వచ్చి ఒక 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. సో మనం ఒకవేళ ప్లీట్స్ అవి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఏజ్ డిస్క్రిమినేషన్ ఏం లేదండి, ఎవరన్నా యూజ్ చేయొచ్చు. అలాగే ఉన్నాయి శారీస్ కూడా. సో మనం ఒకవేళ ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది. చక్కగా బార్డర్ అనేది హైలైట్ అవుతుంది యాక్చువల్గా ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే. సో చాలా బాగుంది యాక్చువల్గా శారీ. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. హై రిచ్ అండ్ పళ్ళు. యాక్చువల్గా సేమ్ ఇదే ఇలాగే ఉంటుందండి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా. మా క్లయింట్స్ యాక్చువల్గా తీసుకొని లెహెంగా స్టిచ్ చేశారు. అందుకే నేను ఐడియా కోసం చెప్తున్నాను మీకు. లెహెంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంది యాక్చువల్గా. నేను రివ్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లెహెంగా స్టిచ్ చేయించుకున్న బార్డర్ అనేది మనకు పెద్దగా వస్తుంది కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఏదైనా లెహెంగాకి ఓని వేసుకుంటాం కదా, అది వేరే కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో పిక్ చేసామనుకోండి, చాలా బాగుంటుంది యాక్చువల్గా ఆ లెహెంగా కాంబినేషన్స్లో కూడా. లేదు అనుకుంటే ఎవరికైనా ఇద్దరు డాటర్స్ ఉంటారు చూడండి, కొంచెం ఏజ్ డిఫరెన్షియేషన్తో, కొంచెం మంత్స్ బేబీస్ లేకపోతే 1 year బేబీ ఆర్ 5 years బేబీస్, వాళ్ళకి కూడా ఒక శారీ అయితే సరిపోతుంది కదండి. చిన్నపిల్లలకి ఎంతో పట్టదు యాక్చువల్గా. సో వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఒక శారీ తీసుకున్నా కూడా మనం లెహెంగా స్టిచ్ చేయించుకునేటప్పటికి ఇద్దరికి వచ్చేస్తుంది. సో అలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. హై రిచ్ అండ్ పళ్ళు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఈ ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు నుంచునేటట్టు ఏం లేదు, నేను ఆల్రెడీ ప్లీట్స్ కూడా పెట్టాను. సో చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద అవుట్లుక్, దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ.
అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2450 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఆల్రెడీ దీనిలో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ చూసాం, కాంట్రాస్ట్లో చూసాం అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ కూడా చూసాము. సో ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. ఇంకా మీకు దీనిలో డిజైన్స్ చినియా క్రేప్లో కావాలి అనుకుంటే ఒకసారి ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చెక్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ రీస్టాక్ చేస్తూనే ఉంటాము చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే. సో మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటే కనుక వెంటనే బుక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్లో ఉందండి, పర్పుల్ షేడ్. అండ్ దీని మీద వచ్చేసి చాలా ట్రెండింగ్గా ఇచ్చారు డిజైన్ కూడా. కొంచెం ట్రయాంగిల్ షేప్స్ డిఫరెంట్ సైజెస్లో అయితే మనకి మెన్షన్ చేశారు మొత్తం శారీ మొత్తం కూడా. సో యాజ్ టీజ్ బ్లౌజే స్టిచ్ చేయించుకోండి, అప్పుడు మనకి లుక్ అయితే ఎలివేటింగ్గా ఉంటుంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారండి, కొంచెం ట్రెండీగా ఉంది డిజైన్ కూడా. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి కొంచెం కడీ బార్డర్ లాగా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే ఇచ్చారు. బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే రన్ అయింది. సో కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్, ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను మీకు శారీకి ఒకసారి. చక్కగా ఫాల్ అయిపోతుందండి ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఇదండి పళ్ళు, చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, సేమ్ కలర్ కాంబినేషన్ పర్పుల్లోనే మనకి బ్లౌజ్ మీద వచ్చిన ప్రింట్ వచ్చేసి కొంచెం చిన్న ప్రింట్ డిజైన్ చేశారండి. యాక్చువల్గా ఈ వైట్ కూడా మనకి పర్ల్ వైట్ తోటి ఫినిష్ చేశారు. సో లుక్ అనేది చాలా బాగుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్లో ఉంది. పింక్ ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్ పింక్ చెప్పాలంటే కొంచెం టొమాటో షేడ్ ఆఫ్ పింక్లో ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ట్రయాంగిల్ డిజైన్ అయితే ఇచ్చారండి. చూడండి మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా, కొంచెం సైజెస్లో కూడా వేరీ ఉంది ట్రయాంగిల్ డిజైన్ కూడా. మొత్తం శారీ మొత్తం కూడా టిల్ ది ఎండ్ వరకు కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ బార్డర్ పోర్షన్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే ఫినిష్ అయింది. ఆల్రెడీ ప్లీట్స్ అయితే పెట్టి చూపించాను కదండి, మనకి సేమ్ ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, సేమ్ అండి టొమాటో పింక్ షేడ్ మీద మనకి బీజ్ కలర్ తోటండి ప్రింట్. యాక్చువల్గా నేను ఇందాక పర్పుల్ చూపించాను కదండి, అది వచ్చేసి మనకి పర్ల్ వైట్ తోటి మనకి ట్రయాంగిల్ డిజైన్ అయితే ఫినిష్ చేశారు. బట్ ఇది వచ్చేసరికి మనకి బీజ్ కలర్ తోటి అయితే ఫినిష్ చేశారండి. అండ్ అవుట్లుక్ వచ్చి దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మెంతి ఎల్లో షేడ్. నేను జార్జెట్ దానిలో చూపించింది మస్టర్డ్ ఎల్లో అండి, ఇది కొంచెం మనకి మెంతి ఎల్లో షేడ్లో ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ట్రయాంగిల్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా బీజ్ కలర్ తోటి ఫినిష్ అయిందండి, కొంచెం వీట్ కలర్ తోటి ఫినిష్ అయింది ఈ ప్రింట్ అనేది. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ పళ్ళు చూపిస్తాను, దిస్ ఈజ్ ద పళ్ళు, చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ అండి, మనకి సేమ్ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ చిన్న డిజైన్ తోటి మనకి ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.